ఓం. ఓం అనేది ఒక ఏకాక్షర పదం, ఏకాక్షర మంత్రం కూడా. ఓం ఇది ఏకాక్షర బ్రహ్మ అంటే అర్థం ఓం బ్రహ్మస్వరూపం అని. బ్రహ్మస్వరూపానికి పేరు లేదు. బ్రహ్మను ధ్యానించాలంటే ఒక శబ్దం ఉండాలి గనక ఓంకారం ఆ దేవతకు ప్రతీకగా ఆది శబ్దంగా ఉద్భవించింది. అన్ని శబ్దాలకు మూలమైన ఈ ఓంకారాన్ని ప్రణవం అని కూడా అంటారు. ఓంకారం అకార ఉకార మకారాల కలయికతో ఏర్పడిన శబ్దం. దీని నుంచే వేదాలు సకల వాంగ్మయం పుట్టాయి. సృష్టిలోని మొట్టమొదటి శబ్దమైన ఓంకారం ఎంత పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది అంటే ప్రతి శబ్దానికి మంత్రానికి ముందు మనం ఓంకారాన్ని చేర్చుతాం. అష్టోత్తర శతసహస్ర నామావళి ఇందుకు ఒక ఉదాహరణ. అందుకే ప్రారంభం అనే అర్థంలో ఓం ప్రథమంగా అన్నది మనకు ఒక పలుకుబడిగా ఏర్పడిపోయింది. ఓం అంటే మనల్ని పోషించేది, రక్షించేది అన్న అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే పెద్ద పెద్ద మంత్రాలను పఠించలేని వారు ఓం అన్న ఈ ఏకాక్షర మంత్రాన్ని అనుకుంటే చాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అన్ని దైవిక శక్తులకు సంబంధించిన ఓంతో ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మతో ఐక్యత పొందవచ్చు. శివుడు డమరుకాన్ని మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలో నుంచి మొట్టమొదట వచ్చిన ఈ ఓంకారానికి సాటి అయిన మంత్రం మరొకటి లేదు. ఇంకా యజ్ఞయాగాలు, పుణ్యకార్యాలు, వ్రతాలు చేస్తున్నప్పుడు తెలియక అందులో ఏవైనా పొరపాట్లు, మంత్రోచ్చారణ దోషాలు దొర్లితే అవన్నీ తొలగిపోవటానికి పఠించే దీని అనుబంధ మంత్రం ఓం తత్సత్ అన్నది. ఓం అంటే పరబ్రహ్మస్వరూపం, తత్ అంటే అదే అని, సత్ అంటే సత్యమైనది అని, పరబ్రహ్మ ఒక్కటే సత్యమైనది అని దీని భావం. ఓంకారాన్ని మనసులో ధ్యానిస్తున్నప్పుడు ముందు దాని అర్థాన్ని తెలుసుకొని భావిస్తూ అనుకోవాలి. అప్పుడే దాని ఫలితం దక్కుతుంది. ధన్యవాదాలు.